Hello job seekers, welcome to my YouTube channel LRQ Job Info. I hope all are doing good. I hope all people are waiting for my videos. సో కొన్ని ఎమర్జెన్సీ రీజన్స్ వల్ల వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయలేదండి. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ పోస్ట్ కంటిన్యూస్లీ. సో ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే టీఎస్ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2023. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఈరోజు 20th అక్టోబర్ కదా, 7th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ అప్లై చేస్తుంటారు, ఇంకా అప్లై చేయని వాళ్ళ కోసం ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి. సో టోటల్ 339 పోస్ట్స్ అనేది ఉంది. సో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ, ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, ఇంకా శాలరీ, సో ఇదంతా ఫర్దర్ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీఎస్ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ లిమిటెడ్ అండ్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి ఇది. సో మనకి స్టార్ట్ డేట్ వచ్చేసి 7th October 2023. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ అనేది. సో ఈరోజు 20th, ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి 29th October 2023. ఇంకా 9 days మాత్రమే టైం అనేది ఉందండి అప్లై చేసుకోవడానికి. హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామ్ డేట్కి ముందు 1 week ముందు హాల్ టికెట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్లో అనేది వాళ్ళు ప్లేస్ చేస్తారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 3rd December 2023. ఎగ్జామ్ టైం వచ్చేసి 120 minutes, 2 hours టైం అనేది ఇచ్చారండి. మన ఇందాక చెప్పుకున్నట్టు టోటల్ వేకెన్సీస్ అనేది 339 వేకెన్సీస్. అందులో లిమిటెడ్ అండ్ జనరల్ రిక్రూట్మెంట్గా డివైడ్ చేశారండి. ఎలక్ట్రికల్ వాళ్ళకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ వచ్చేసి 42 వేకెన్సీస్, అలానే జనరల్ అయితే 145, మెకానికల్ లిమిటెడ్ అయితే 3, జనరల్ అయితే 74. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి లిమిటెడ్ రిక్రూట్మెంట్ లేదండి, జనరల్ రిక్రూట్మెంట్ మాత్రమే ఉంది, దానికి 25 వేకెన్సీస్. అలానే సివిల్ లిమిటెడ్ అయితే 49, జనరల్ అయితే 1. సో టోటల్ 339 పోస్ట్స్ వేకెన్సీస్ అనేవి మనకు ఉన్నాయి. సో టోటల్గా అయితే లిమిటెడ్ అయితే 94 అండ్ జనరల్ అయితే 245, టోటల్ 339 వేకెన్సీస్ అనేవి మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండాలి. ఎలక్ట్రికల్ ఆర్ EEE ఆర్ AMIE ఎగ్జామ్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందండి. AMIE 2, ఏ సెక్షన్, బి సెక్షన్ 2 పాస్ అయి ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబిలిటీ. అలానే మెకానికల్ కూడా సేమ్ అండి, మెకానికల్లో బీటెక్ ఉండాలి, లేదంటే AMIE A అండ్ B 2 పాస్ అయి ఉండాలి. అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా సేమ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో వీళ్ళు ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECE ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు ఎలిజిబుల్. అలానే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో AMIE A అండ్ B సెక్షన్స్ 2 పాస్ అయి ఉండాలి. అలానే సివిల్ కూడా అంతే అండి, సివిల్లో బీటెక్ ఉండాలి ఆర్ AMIE సివిల్లో A అండ్ B సెక్షన్స్ 2 పాస్ అయి ఉండాలి. అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. టోటల్గా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఆర్ AMIE క్వాలిఫికేషన్. అలానే ఏజ్ వచ్చేసి మినిమం 18 years, మ్యాక్సిమం 44 years. సో యాజ్ ఆన్ July 1st 2023కి మినిమం 18 years, మ్యాక్సిమం 44 years. అలానే మనకి టీఎస్ జెన్కో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారండి. సో BC నాన్ క్రిమి లేయర్, EWS, SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంది. అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 400 rupees. సో ఇది ప్రాసెసింగ్ ఫీ. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 300 rupees. SC ST BC EWS ఫిజికల్లీ ఛాలెంజ్డ్
వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉందండి 300కి. 400 ప్రాసెసింగ్ ఫీజు మాత్రం అందరూ పే చేసుకోవాల్సిందే. ఈ ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే 300 రూపీస్ ఉందో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, అలానే నాన్ లోకల్ కేటగిరీస్కి ఎగ్జామ్షన్ ఉంది. అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ పే చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేసుకోవాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే, అంటే డెబిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలానే యూపీఐ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత రిఫండ్ అనేది ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫండ్ అనేది ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే మనకి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఇచ్చారో మనకి ట్విన్ సిటీస్ అండి, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఈ 2 సిటీస్లో ఎక్కడన్నా ఉండొచ్చు. జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలానే ఈ నోటిఫికేషన్, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో వీటికి డిఫరెంట్ ఎనెక్సర్స్ అనేది ఇచ్చారు, అంటే వేకెన్సీస్, బ్రేకప్ వేకెన్సీస్ ఏంటి ఇప్పుడు నేను చెప్తాను అది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిలబస్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి సిలబస్ కూడా వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ పెర్ఫార్మా ఇచ్చారు. అలానే రెసిడెంట్ కూడా ప్రొఫార్మా ఇచ్చారు. ఏమైనా మెరిటోరియస్ పర్సన్స్ ఉంటే సర్టిఫికేట్స్ 4 ఫామ్స్ అనేది ఇచ్చారండి. సో డిఫరెంట్ ఎనెక్సర్స్ అనేది మనకి ఇచ్చారు. నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ కూడా ఉందండి. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్స్, ఇది జనరేటింగ్ స్టేషన్స్. సో ఈ డిస్ట్రిక్ట్స్ ఒకసారి చూడండి: ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్, కొమరంభీం, హన్మకొండ, ఎర్లియర్ వరంగల్ అర్బన్, ఎర్లియర్ వరంగల్ రూరల్, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, జగిత్యాల్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి. ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఈ జనరేటింగ్ స్టేషన్స్ అనేది వస్తాయండి. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజెస్ 1 and 2, పెద్దపల్లి ఎంహెచ్ఎస్, రామగుండం థర్మల్ స్టేషన్, పాలేరు ఎంహెచ్ఎస్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 5 and 6 స్టేజెస్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7th స్టేజ్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, పోచంపాడు ఎంహెచ్ఎస్, నిజాం సాగర్ ఎంహెచ్ఎస్. సో వీటికి ఇవి లోకల్. అలానే వీళ్ళకి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, జనగాం, నగర్ కర్నూల్, నారాయణపేట్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట్, భొంగి, యాదాద్రి వాళ్ళకి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఏఎన్బి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హెచ్యుఎస్, నాగార్జున సాగర్ హెచ్యుఎస్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ హెచ్యుఎస్, పుట్టమంగడి ఏఎంఆర్పిఎల్ఐఎస్, పులిచింతల హెచ్యుఎస్, ప్రియదర్శిని జూరాల హెచ్యుఎస్, లోయర్ జూరాల హెచ్యుఎస్, సింగర్ ఎంహెచ్ఎస్. సో ఇవి డిస్ట్రిక్ట్స్ కవర్డ్. అలానే జనరేటింగ్ స్టేషన్స్. సో 5% ఆఫ్ పోస్ట్ అనేది లోకల్ వాళ్ళకి ఇస్తున్నారండి, రిజర్వేషన్ అనేది ఇచ్చారు. ఇంకా మిగిలిన రిజర్వేషన్స్ కూడా ఇచ్చారండి. ఈడబ్ల్యూఎస్ అయితే 10% రిజర్వేషన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలానే బీసీ వాళ్ళకి 25% ప్లస్ 4% బీసీఈ గ్రూప్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ 10%, పీహెచ్ 4%, స్పోర్ట్స్ కోటా అయితే 2%. అలానే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. స్పోర్ట్స్ కోటాలో కూడా 3 కేటగిరీస్ ఉంది. ఉమెన్ అయితే 33 1/3%, లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ ఉంటుంది. క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ ఉందండి. సో లోకల్ రిజర్వేషన్ అయితే 95% అనేది అప్లికేబుల్ ఉంటుంది రెగ్యులేషన్ 22B ఏపీఎస్సీబీ సర్వీస్ రెగ్యులేషన్ ప్రకారం. సో లోకల్ క్యాండిడేట్స్ ఎవరు వస్తారు ఏంటి అనేది నోటిఫికేషన్ లింక్ అనేది నేను మీకు ప్లేస్ చేస్తాను. సో అదొకసారి మీరు నోటిఫికేషన్ అనేది చూసి అప్లై చేయని వాళ్ళు ఒకసారి అప్లై చేసుకోండి. అప్లై చేసిన వాళ్ళు ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 1 మార్క్. సెక్షన్ ఏ వచ్చేసి 80 క్వశ్చన్స్. మీకు టెక్నికల్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో 80 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. మిగిలిన 20 క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, అనలిటికల్ న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, పోస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ ఫార్మేషన్, కంప్యూటర్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ మీద క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో టోటల్ టైం 2 hours అంటే 120 minutes. హాల్ టికెట్ అనేది 1 week బిఫోర్ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ December 3rd, 2023. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, సికింద్రాబాద్లోనే ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇన్స్ట్రక్షన్, రిటర్న్ ఎగ్జామ్కి ఇన్స్ట్రక్షన్స్. సో ఎంఆర్ ఎగ్జామ్ అండి, సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు. కీ కూడా మీకు 48 hours, వితిన్ 48 hoursలో మీకు కీ అనేది వెబ్సైట్లో ప్లేస్ చేసేస్తారు వాళ్ళు. సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇందాక చెప్పినట్టు 100 క్వశ్చన్స్. 80 సెక్షన్ ఏ వచ్చేసి మీ సబ్జెక్టు, సెక్షన్ బి వచ్చేసి ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, తెలంగాణ స్టేట్ గురించి.
సో 1:1 రేషియోలో తీసుకుంటారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ 1:1 రేషియోలో. మీకు రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇచ్చారండి. ఓసీ ఈడబ్ల్యూఎస్ మెరిటోరియస్ పర్సెంట్కి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 30%, బీసీ వాళ్ళకి 35% క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది. ఈ సెలక్షన్ లిస్ట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 5% ఆఫ్ ద పోస్ట్ కంబైన్డ్ మెరిట్ లిస్ట్ లోకల్ యాజ్ వెల్ యాజ్ నాన్ లోకల్ వాళ్ళకి. సెకండ్ పార్ట్ వచ్చేసి 95% ఆఫ్ పోస్ట్ లోకల్ యాజ్ వెల్ యాజ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో మనకి 2 జోన్స్ ఉన్నాయండి, జోన్ 1 జోన్ 2, థర్మల్ అండ్ హైడ్రో. దాని ప్రకారం మనకి 1:1 రేషియోలో పిలుస్తారు. అలానే పే స్కేల్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, 65, 600, 29, 40. సో ఈ పే స్కేల్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ కూడా ఉందండి. 2 years ట్రైనింగ్ అనేది ఉంటుంది, 2 years ప్రొబేషన్ ఉంటుంది, అందులో 1 year ట్రైనింగ్ అనేది ఉంటుందండి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మనం సర్టిఫికేట్స్ అనేది అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి పోస్టింగ్స్ వచ్చేసి మనకి 2 జోన్స్ ఉన్నాయి కదండి, దాంట్లో మనకి పోస్టింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. జోన్ 1 అండ్ జోన్ 2, థర్మల్ యాజ్ వెల్ యాజ్ హైడల్. సో మనకి టీఏ అన్నీ అప్లికేబుల్ ఉంటుంది. పిఎఫ్, గ్రాట్యుటీ అన్నీ, స్టాట్యూటరీ సీలింగ్ ప్లస్ లిమిట్ ప్లస్ టీఏ అన్నీ ఉంటాయండి. తర్వాత సర్వీస్ బాండ్ కూడా ఉంటుందండి. మినిమం పీరియడ్ ఆఫ్ 5 years, 2 years ప్రొబేషన్తో కలిపి టోటల్ 5 years బాండ్ అనేది మనకి ఉంటుంది. ఈ ప్రొబేషన్ మీరు దాటితే 50,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే క్యాండిడేట్ లీవ్స్, ఇఫ్ మీరు 2 years డ్యూరింగ్ ద డ్యూరేషన్ పీరియడ్ ఆఫ్ 2 years ప్రొబేషన్ మీరు లీవ్ అయితే 50,000 rupees. If the candidate leaves TS Genco after 2 years training and probation within 5 year bond, you shall pay 1 lakh rupee toward the liquidated damage. సో ఇది వచ్చేసి కేటగిరీ వైజ్ ఇచ్చారండి రిక్రూట్మెంట్ వేకెన్సీస్. ఎలక్ట్రికల్ వాళ్ళకి లిమిటెడ్ రిక్రూట్మెంట్, జోన్ 1, జోన్ 2, మనకి ఇందాక చెప్పిన 2 జోన్స్ ఉన్నాయి కదండి, దాంట్లో టోటల్ 12 ఇచ్చారు లోకల్ వాళ్ళకి. అలానే జోన్ 2 అయితే ఓపెన్ 2, లోకల్ 28. సో ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడిఈ, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి ఇచ్చారు. అలానే మెకానికల్ వాళ్ళకి, సివిల్, అలానే జనరల్లో కూడా ఇచ్చారండి, టోటల్ 145. అలానే మెకానికల్, అలానే ఎలక్ట్రానిక్స్, సివిల్. సో అలానే ఉమెన్ రిక్రూట్మెంట్, ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉందండి జనరల్ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి సిలబస్. సో రెస్పెక్టివ్ బ్రాంచ్ వాళ్ళు సిలబస్ అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఎలక్ట్రికల్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఫీల్డ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కంట్రోల్ సిస్టమ్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్, థర్మోడైనమిక్స్. ఇది మెకానికల్. ఈ థర్మోడైనమిక్స్ హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి 20 మార్క్స్కి ఇందాక చెప్పినవే, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, తెలంగాణ కల్చర్ మూమెంట్, బేసిక్ నాలెడ్జ్. ఈ సెక్షన్ బి అందరికి కామన్ ఉంటుంది. సో నెక్స్ట్ మెకానికల్ సిలబస్. అలానే సెక్షన్ బి కామన్ అందరికీ. నెక్స్ట్ సివిల్ సిలబస్, సెక్షన్ బి కామన్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సెక్షన్ బి కామన్. సో ఇవన్నీ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, ప్రొఫార్మా, రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొఫార్మా. సో ఇవన్నీ ఇచ్చారు, నోటిఫికేషన్లో ఉన్నాయండి అన్నీ. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ వల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. ఈ డిలే అయిపోయింది బాగా. ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ టీఎస్ జెన్కో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.